Subscribe to Color Frames. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మధ్యనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే వాళ్ళిద్దరినీ వచ్చే వన్డే ప్రపంచ కప్లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ దానికి ముందే రోకో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. 2027 సమయానికి వాళ్ళ ఏజ్ సహకరించకపోవచ్చు. కోహ్లీకి 38 ఏళ్లు నిండుతాయి. రోహిత్ 40లో పడతాడు. పైగా ఈ గ్యాప్లో టీమిండియా 9 ద్వైపాక్షిక సిరీస్లు ఆడాల్సి ఉంది. అందులో భాగంగా మొత్తం 27 వన్డేలు జరుగుతాయి. అంటే సంవత్సరానికి కనీసం 15 మ్యాచ్లలో రోహిత్, కోహ్లీ పాల్గొనాలి. వాళ్ల వయసును బట్టి చూస్తే అది సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ గంభీర్ వాళ్ళని ప్రపంచ కప్ ఆడించాలనుకున్నా ఫిట్నెస్ సహకరించాలి. ఈ విషయంలో బీసీసీఐ ఎవరిని ఉపేక్షించదు. తాజాగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్కి అందుబాటులో ఉండకపోవచ్చని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్ళు ప్రపంచ కప్కి ఎంపికవ్వాలంటే ఆ 15 మ్యాచ్లలో ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుందని చెప్పాడు. అది సాధ్యపడనందున వన్డేల నుంచి కూడా వాళ్ళు తప్పుకునే అవకాశం ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు గంగూలీ. క్రికెటర్లకు రిటైర్మెంట్ అనేది తప్పనిసరి. ఏదో ఒకరోజు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. మేము కూడా అలా రిటైర్మెంట్ ఇచ్చాము. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ కూడా సహజమేనని చెప్పుకొచ్చాడు గంగూలీ. గంగూలీ మాటల్ని బట్టి చూస్తే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్, కోహ్లీ జట్టులో కొనసాగకపోవచ్చని అర్థమవుతోంది. ఇదే జరిగితే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక శకం ముగిసినట్టవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.